హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనం అయోధ్య రామమందిర నిర్మాణ కార్యక్రమాల్లో జై శ్రీరామ్ నినాదం దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా జై శ్రీరామ్ నామస్మరణతో మారుమ్రోగుతుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం రాజమండ్రిలో సమరసత సేవా ఫౌండేషన్ గోదావరి జోన్కి సంబంధించినటువంటి కో కన్వీనర్ బండ్ల శంకర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఈ కార్యక్రమం ఎట్లా చేస్తున్నారు, ఏంటి, దీనిలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటి, ఆర్ఎస్ఎస్ విభాగాలు ఏం చేస్తున్నాయి అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. జీ నమస్తే అండి. ఏం చెప్తారు? అయోధ్య రామ మందిరం ఎట్లా ఉంది? 500 సంవత్సరాల నాటి కళ మీకు ఎలా ఉంది? అంటే నాకనే కన్నా కూడా ప్రతి భారతీయుడికి కూడా చాలా ఇది ఎప్పటి నుంచో తీరని కళగా ఉండిపోయిందండి అయోధ్య రామ మందిర ప్రతిష్ఠ అనేది. అది చివరికి ఎన్నో రాజకీయ మలుపులు తిరిగింది. అసలు ఈ కళ సాకారం అవుతుందా లేదా అని చెప్పి ప్రతి భారతీయుడు ఎదురు చూశారు. అంటే ఇక్కడ హిందువులనే కాదు, చాలామంది ముస్లిమ్స్, క్రైస్తవ సోదరులు కూడా నన్ను అడుగుతూ ఉండేవారు, ఈ అయోధ్య రామ మందిర కళ కేవలం ఒక రాజకీయ పార్టీ నినాదంగానే ఉండిపోతుందా, నిజంగా తీరుతుందా అని చెప్పి. అలాంటి కళని ఈరోజు జనవరి 22వ తారీఖున అయోధ్యలో ప్రతిష్ఠ విగ్రహ బాలరాముని ప్రతిష్ఠ రూపంలో నెరవేరబోతుంది. దేశమంతా కూడా ప్రధాని మోడీ గారు చెప్పినట్టు దీపావళి మరొకసారి మనం నిర్వహించుకోవాలి దేశవ్యాప్తంగా అని చెప్పి. అలాగే అయోధ్య అక్షింతలు కావచ్చు, ప్రతి ఇంటికి, ఇది మామూలు విషయం కాదండి, 140 కోట్ల మంది భారతీయులు ప్రతి ఇంటికి తీసుకుంటారా తీసుకోరా కొంతమంది, అది వేరే విషయం, కానీ ప్రతి ఇంటికి చేరాలి అనే ఉద్దేశంతో ఇప్పటికే నెల రోజుల సమయం నుంచి ప్రతి ఆర్ఎస్ఎస్లో వివిధ క్షేత్రాలు అన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఇంటింటికి అక్షింతలు వెళ్ళినాయి. అలాగే ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ రోజు ప్రతిష్ఠ జరుగుతున్న రోజు ఈ క్రమంలోనే దేవాలయాన్ని కూడా శుభ్రం చేసుకోవడం, అలాగే సాయంత్రం ప్రతి ఒక్కరు ఇంట్లో 5 దీపాలతో అలంకరణ చేసి శ్రీరామ జయరామ జయ జయరామ అనే రామనామ స్మరణ ప్రతి ఒక్కరూ చేయాలని ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఇది కులమతాలకు అతీతంగా కూడా ఈ పండుగ జరుపుకుంటున్నారండి దేశంలోని. అది మీరు అన్నట్టే 500 సంవత్సరాల నిరీక్షణ ఫలితం ఇది. ఎంతోమంది, లక్షలాది మంది ప్రాణత్యాగం చేశారు. అలాగే ఎంతోమంది జీవితాలు కోల్పోయారు. ఆ కోల్పోయిన తర్వాత ఈరోజు ప్రతిష్ఠ జరుగుతుంది. అందరం కూడా పండుగగా జరుపుకోపోతున్నాం. ఆ సందర్భంగా తెలుగు పాపులర్ ఛానల్ కూడా అద్భుతంగా ప్రతి ఒక్కళ్ళ వారి యొక్క మనసులో దీని మీద ఏముంది అని చెప్పి అందరినీ కలిసి ఇలా తెలుసుకునే ప్రయత్నం చేయడం కూడా, ముఖ్యంగా మా వైపు నుంచి కూడా తెలుగు పాపులర్ ఛానల్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఏం చెప్తారు? ప్రతి హిందువు కూడా ఈ కార్యక్రమం గురించి వెయిట్ చేస్తున్నారు. అయితే కొంతమందికే అక్కడికి వెళ్ళి చూసే అదృష్టం దక్కింది. చాలామంది ఇప్పుడు టీవీ స్క్రీన్స్ కావచ్చు, ఇంట్లో ఉన్న టీవీ కార్యక్రమాలు కావచ్చు, వీళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఏం చేయమని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. అదే ఆ టైంలో రామనామ స్మరణ చేయమని, లేకపోతే సాయంత్రం 5 గంటలకి దీపాలు 5 దీపాలు పెట్టాలని, ఇటువంటి ఏవేవో వచ్చినాయి. వాటి గురించి మీరు ఏం చెప్తారు? అంటే దానితో పాటు శక్తి కొలది కొన్ని దేవాలయాలు ఏం చేస్తున్నాయంటే అండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు రామనామ సంకీర్తన, హనుమాన్ చాలీసా, అలాగే మధ్యాహ్నం 1 గంటకి అన్న సమారాధన, భజనలు, సాయంత్రం 6 అయ్యేటప్పటికి దీపాలంకరణ. సో ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. శక్తి కొలది అంటే కొన్ని దేవాలయాలు మీరు అన్నట్టు అన్న సమాధానం చేయలేకపోవచ్చు, ప్రసాద వితరణ చేస్తారు. ప్రసాద వితరణ చేస్తారు. అలాగే ఈ వచ్చిన అక్షంతలు కూడా అందరూ కూడా రాముని ఆశీస్సులు అక్షంతల రూపంలో మన దగ్గరికి వచ్చినాయి అనే ఒక కారణంతో అక్షంతలు కూడా అందరూ తీసుకోవడం జరుగుతుంది. ఇది రీసెంట్గా మన రాజమహేంద్రవరంలోనే తీసుకుంటే మాకు సంఘం నుంచి వచ్చిన పైన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ప్రతి ఒక్క దేవాలయానికి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో ఆ పరిధిలో ఉన్న దేవాలయాలకు వెళ్ళడం, ఉదయం 11 నుంచి 1 గంట వరకు అయోధ్య చరిత్ర, రాముని యొక్క గొప్పతనం గురించి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేయాలి, రామనామ స్మరణ చేయించాలి. అలాగే సాయంత్రం పెట్టబోయే దీపాలంకరణ గురించి కూడా ముందుగా సూచన చేయాలి. కొంతమందికి తెలియకపోవచ్చు. సో అందరం కూడా దేవాలయాల పర్యటన ఉంటుంది ఖచ్చితంగా. ఎవరి స్థాయిలో వారు ఆ దేవాలయాలు వెళ్ళడం, అక్కడ స్టే ఉండడం, ఆ దేవాలయాన్ని శుభ్రం చేయడం, ఈ కార్యక్రమం జరుగుతుందండి సంఘం ద్వారా. ఇప్పుడు కూడా ఈ సోమవారం ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది.